కార్తీక పురాణంలో 8వ అధ్యాయం శ్రీహరి నామస్మరణ ధ్యానోపాయం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మాలన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభముగా కలుగుననియు అది నది స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇటు స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తము యజ్ఞయాగదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబర్చినందుకు నాకు అమిత ఆశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములో పాటింపక వర్ణ సంకురాలై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చెయ్యువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపలింకరించి ప్రార్థించుయును అని కోరాను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా స్వతిక, రాజస, తమసములు అని ధర్మము 3 రకములు. సత్వికమనగా దేశ కళా పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరారిప్తము కావించి మనోవాక్య కర్మలచే నోనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయు అధిక్యత కలదు. సత్వక ధర్మము సమస్త పాపములను నాశనమేనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామరవర్ణ నది సముద్రమును కలయు తావునందు స్వాతికర్తలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా స్వతిక కథ వహించి స్వతిక ధర్మం ఆచరించచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలమునందు దేవాలయముని యందు వేదములు పఠించి సదాచరుడై కుటుంబికుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నది తీరమందున దేవాలయంలో జపతపాదులను ఆచరించుచను విశేష ఫలము పొందుగలరు.